ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఆత్మావలోకనంలో యథావిధిగా మనము ఒక మంచి మాటను, మనకు అవసరమైన మాటను, మన సొసైటీలో ఎక్కువగా మనకు వినపడుతున్న మాటను మనకు ఎలా దాన్ని అన్వయించుకోవచ్చు, ఎలా మనకు ఉపయోగపడుతుంది, లేక మనం తెలుసుకుంటే ఇంకొకరికి చెప్పడానికి ఏ రకంగా అవకాశం ఉంటుంది అని దాని మీద మనకు తెలిసిన పరిధిలో మనము టాపిక్ని ఎంచుకున్నాము. ఆ టాపిక్ ఈరోజు ఏ క్షేత్రం ఎగినా, ఏ స్థలానికి ఎగినా, ఏ నదిలో మునిగినా మన మనశ్శుద్ధి మన చేతుల్లోనే కదా అనేది మనం ఎంచుకున్న టాపిక్. అంటే అర్థం ఏంటి, ఎందుకు అలా అన్నాను అంటే, మనము ఈ రోజుల్లో పరుగుల జీవితం ఎక్కువగా ఉంది. దాంట్లో స్ట్రెస్సులు, ఇబ్బందులు, కొన్ని మానసిక హర్ట్స్ ఉంటున్నాయి. ఎంత బాగున్న లైఫ్ సాఫీగా సాగుతుంది అనుకుంటున్నా కూడా ఎక్కడో ఒక్కడ ఏదో ఒక రకంగా కొంత మనసుకు అలజడి అనేది ఉంటుంది. ప్లస్ హర్టింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అంటే భాష కానీ, చేత కానీ కొంతమంది వల్ల కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎక్కడో ఒకడికి అంటే ఉపశమనం కోసం ఎవరినో ఒకరిని ఆశ్రయించడం కానీ, అది తాత్కాలికమని తెలియకుండా అది పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటూ ఎక్కడికో పరుగులు ఎత్తుతుంటాం. అక్కడ అది చేస్తే మనకు రిలీఫ్ ఉంటుంది, ఇక్కడ ఇది చేస్తే మనకు రిలీఫ్ ఉంటుంది అని అనుకుంటున్నాం. కానీ అవన్నీ కూడా మనకు ఒక్కర ఉపశమనానికి, మన మనస్సును మార్చుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి. కానీ మార్పు, ధైర్యము, మన సమస్యకు సొల్యూషన్ ఎక్కడుంది అంటే మన మనస్సులోనే ఉంది. మనం ఎంత దూరం పోయి ఒక గంగా స్నానం చేసామనుకోండి, లేదు ఇంకేదైనా చేసాం అంటే దానివల్ల మనకు 50% ఉపయోగం ఉండొచ్చు. ఎందుకంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి నదులు కానీ, మహత్తరమైనటువంటి ప్రదేశాలు కానీ ఉన్నాయి, కాదనట్లేదు. ప్రకృతిలో అవన్నీ కూడా మనకు దైవం కల్పించినటువంటివి. అవి కాదు అనే అర్హత ఎవరికీ లేదు, కాదనట్లే. కానీ అక్కడ మునిగినంత మాత్రానే మన మనస్సు ప్రశాంతత చెందుతుందా? పర్మనెంట్గా ఆ క్షణంలో ఉండొచ్చు. కానీ మనలో మార్పుతో మునిగితే, అంటే నేను ఈరోజు నుంచి ఇలా ఉంటాను, నేను ప్రశాంతమైనటువంటి చిత్తంతో నేను ఉండగలుగుతాను, ఏ సమస్యను నా మనసుకు తెచ్చుకోను, లేదు నా మనసును తృప్తిగా ఉండగలుగుతాను, ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకోగలిగినట్టుగా నా మనస్సు ఆలోచనలు కల్పించుకుంటాను అనుకుంటే తప్పకుండా అది పర్మనెంట్గా ఉంటుంది. లేదు ఆ క్షణం మనం పోయాం, తిరిగి మళ్ళీ ఎక్కడ తిరిగినా మన గూటికి మనం వస్తాం. మళ్ళీ ఈ సమస్యలు, ఈ రొటీన్ లైఫ్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కోవాలంటే ఎక్కడ మార్పు రావాలి? గంగా నదిలో మార్పు రాదు, లేదు క్షేత్రంలో మార్పు రాదు. కానీ ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది. దాన్ని వినియోగించుకొని మనము మన సంకల్పాన్ని కూడా దానికి జోడించుకుంటే మనకు పర్మనెంట్ మార్పు అనేది వస్తుంది. అందుకని తప్పకుండా కూడా మనస్తోనే అన్నీ జరుగుతాయి అనే దానికి మనకు భగవద్గీత నిదర్శనం. అది ఒక వేదాంత గీత కాదు, మన లైఫ్ ప్రయాణంలో మనం నడిచే విధానానికి చెప్పినటువంటి ఆ మాటలు. ఇది దాన్ని మనం అనుసరించగలిగితే, భగవద్గీతనే అనుసరించక్కర్లే, మన మనసుకు ఏ రూపకంగా దాన్ని తీసుకోగలిగితే, చిన్న సులభతరమైన భాషతో మనం అన్వయించుకోగలిగితే మనకు తప్పకుండా దాంట్లో మన మార్పుకు కారణమవుతుంటుంది. అందుకని నేనేమంటున్నానంటే, ఎన్నో క్షేత్రాలు తిరుగుతుంటాము, ఎన్నో నదులు, పుణ్యతీర్థాలు తిరుగుతూ ఉంటాము, లేదు ఒక మంచి సైంటిఫిక్ లొకేషన్స్కి వెళ్తుంటాము, లేదు విహారయాత్రకి ఎక్కడికన్నా వెళ్ళు. కానీ దానికి తోడు
నీకంటూ ఒక నిబంధన, నీకంటూ ఒక మనసు, ఇది నువ్వు ఏది అంటే మార్పు తెచ్చుకోవాలనుకుంటున్నావో ఆ మార్పుతోనే నువ్వు అక్కడ ఆ వాతావరణాన్ని ఆస్వాదించగలిగితే నీకు పర్మనెంట్, నీకు అంటే మనకు పర్మనెంట్ మనస్సు మార్పు అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఒక కొలంలో బురదలో ఉంటుంది కలువ పువ్వు, కానీ అది దాన్ని అంటదు. ఎందుకు? కలువ అంత ప్యూర్గా ఉంటుంది, ఏ బురద దాన్ని అంటదు. అలానే మంచి పుణ్యక్షేత్రంలో మనం ఉన్న మనకు ఉండేటువంటి చెడు గుణము పోకపోతే అది మనతోనే ఉంటుంది. అందుకని ఎక్కడున్నా మనశ్శుద్ధి ఉన్నప్పుడు అది ఏ ప్రదేశమైనా ఎక్కడైనా మనంగానే మార్పుకు కారణమవుతాం, మన మనస్సును సరి చేసుకోగలుగుతాం. అందుకే అవి ఒక మార్గాలు మనకు. ఏంటంటే మంచి గొప్పవాళ్ళు తిరిగిన ప్రదేశాలు, గొప్పవాళ్ళు తపస్సు చేసినవి, లేదు గొప్పవాళ్ళు ఆ నది ఎక్కడి నుంచో, హిమాలయాల నుంచి ఎక్కడి నుంచో ప్రవహిస్తూ దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు మనకు ఉపయోగపడే, మన శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చేటువంటివి ఉంటాయి. కాబట్టి అవి కూడా మనకు దోహదం చేస్తాయి. కానీ అందుకే భగవద్గీత అంతటి గొప్పది కూడా, అంత గ్రంథం, ఆ గ్రంథం ఏం చెప్పిందంటే మనిషికి మనసే ముఖ్యము, ఆ మనసుతోనే ఏదైనా సాధించగలము, మంచిని సాధించగలము. అది మన మాట వినకుండా వదిలేసామంటే అది చెప్పినట్టు దానంతటది వెళ్ళిపోతుంది. అందుకే పంచకళ్యాలు మన చేతిలో పెట్టుకోవాలి అని భగవద్గీత చెప్పింది. అది పంచకళ్యాలను ఇంకొకటి ఏదో ఇవన్నీ అరిషడ్వర్గ అంటే పెద్ద పెద్ద పదాలు ఉన్నప్పుడు మనకి అదేదో వింతగా ఉంది, వినడానికి కొంచెం కష్టంగా ఉంది అనుకోవచ్చు. కాను మన కోపము, మనకు జరిగేటువంటి అంటే ఎమోషనల్స్ ఎలాంటివి ఉన్నాయో అవన్నిటినీ మనం కానీ తగ్గించుకోగలిగితే అది మనకు మంచి దారిని, మంచి ఔన్నత్యమైనటువంటి స్థితిని కల్పిస్తుంది అని చెప్పడమే దాని సారం. మనం ఏ విధంగా దాన్ని అన్వయించుకున్నా, ఇప్పుడు తామరాకు ఉంటుంది, తామరాకు మీద ఎంత నీరు పోసినా నిలువదు, జారిపోతుంది, నున్నగా జారి పడిపోతుంది. బిందువు కూడా మనకు క్లారిటీగా జారడం కూడా తెలుస్తుంది. అలానే మన మనస్సుకు ఎలాంటివి ఇబ్బంది కానీ ఉద్రేకాలు కానీ ఏవి వచ్చినా కూడా వాటిని మనము తామరాకు నీటి బిందువులాగా తోసేసుకుంటూ మనమంటూ వ్యక్తిగా మనకంటూ ఒక మన నిర్ణయం అంటే మనసుకు మనం స్థిరమైన మంచి నిర్ణయాలు తీసుకొని మంచి బాటలో నడవగలిగితే, మంచి మాటను మంచి ఇదిని గమనించగలిగితే మన ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది అని ఏది చెప్పినా మనకు అవే మనకు సందేశం ఇస్తుంటాయి. కాబట్టి ఒక క్షేత్రంలోనే మనకు అంత పుణ్యం వచ్చేస్తుంది, ఈ నది స్నానాల వల్లే మనకు జరుగుతుంది అని కాదు. వాటితో పాటు మనస్సు బాహ్యంగా స్నానం చేస్తాం, బాహ్యంగా అన్నీ ఉపయోగపడతాయి. కానీ మనస్సులో కూడా ఏకాగ్రతతో ఆ స్వామికి మనం నివేదించుకోగలిగితే మన ప్రతి చర్య కూడా మంచిలో నడిచే అవకాశం నాకు కలిగించు, ఈ జన్మను నువ్వు ఇచ్చావు కాబట్టి ఇది మంచితో ఉపయోగించి మంచిగానే నేనున్నా లేకున్నా స్థిరంగా ఉండేట్టు ప్రసాదించు అని మనం కోరుకున్నట్లయితే మన నడవడిక, మనం చేసే దినచర్యలో ఏవి ఆపుకోకర్లేదు. కానీ దానికి మంచి అనేది జోడించుకోగలిగితే, అదే ఒక మహాత్ముడు చెప్పాడు, అంట్లు తోముతున్నా సరే నువ్వు చేసే పని చెయ్యి, కానీ నీ మనసులో మంచి భావనతో చెయ్యి, అది శుద్ధంగా ఉంటుంది, నీ ఆత్మ శుద్ధంగా ఉంటుంది. బాధపడుతూ చేస్తే దాంట్లో పవిత్రత లోపిస్తుంది. ఆహారమైన మనం మనసుతో చేస్తే అది పవిత్రంగా మారి మనకు ఔషధంలాగా పనిచేస్తుంది. తిట్టుకుంటూ బాధపడుతూ చేస్తే ఆహారం కూడా విషంగా మారుతుంది. అందుకే భగవత్ ప్రసాదంగా తీసుకుంటుంటే అది ఎందుకు అంత పవిత్రంగా మారుతుంది అంటే, ఒక పవిత్ర హృదయంతో ఒక స్వామికి అర్పించాను అనే భావనతో తీసుకుంటాం కాబట్టి అది మనకు పవిత్రంగా మారి మన ఒంటికి ఇంకొంచెం మంచిగా ఉపయోగపడుతుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, అవకాశం లేక ఎక్కడికన్నా పోయినా ఏది ఉన్నా, ఏ క్షేత్రం ఎగినా, ఏ నీటిలో మునిగినా మన మనస్సును మాత్రం ఎప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఓన్లీ బాహ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వక
మనశ్శుద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని నాకు అనిపించిన భావన. అందుకే మనం ఒక్కొక్కసారి పోతుంటాం, పోయి మళ్ళీ తిరిగి ఇంటికి రాగానే మన పనులలో పడిపోయి, మళ్ళీ మన రొటీన్లో పడిపోయి, మన కోపము, మన విసుగులు, మన చికాకులు, మన సమస్యలు వీటితోనే పోరాడుతుంటాం. కాదు, అందుకే మనము దాన్ని ముందు ప్రాధాన్యత తీసుకోవాలి అని నా అభిప్రాయం. అదే విధంగా మనకు ఎన్ని పుస్తకాలు చదివినా మనసుకు తట్టకపోతే ఏది మనల్ని మార్చదు. కానీ ఒక్క పదమైనా సరే మనకు అది మనసుకు తగిలితే తప్పకుండా దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఒక అతను క్వశ్చన్ అడిగాడట భగవద్గీతలో, ఏమనంటే మా అర్జునుడికి అప్పుడు యుద్ధం చేస్తూ, అప్పుడు ఇబ్బంది ఉండి, అంత పెద్ద ఈ సమరం సాగుతున్న టైంలో ఈయన భగవద్గీత బోధించాలా స్వామి, అప్పుడు కష్టంలో ఉంటే అప్పుడు భగవద్గీత ఎందుకు ఆయనకు ఉపదేశం చేయాలి అని అడిగారట. అంటే సమయం అటువంటిది. అంటే నువ్వు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒకరి మాట నిన్ను ఉత్సాహభరితం చేస్తుంది. లేదు, వైరాగ్యం వచ్చి నిన్ను నీవు తప్పుదోవలో ఉన్నప్పుడు ఇది కాదు, ఇది ఎలా ప్రయాణం చేస్తే ఇది నీకు కర్మయోగంగా ఉంటుంది, అంటే నీ పని నువ్వు చేయి, నువ్వు బాధపడద్దు, కష్టం వచ్చింది కదా అని వెనుదిరగబాకు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, తప్పక నేను నీ వెనకున్నాను అని చెప్పడానికి ఆయన అప్పుడు గీతోపదేశం చేశారు అని ఆయన చెప్పారట. అంటే సమయం ముఖ్యమైనది. ఏ సమయంలో ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాలి, మనసు డల్గా ఉండి బాధపడుతున్నప్పుడు ఓదార్పునివ్వాలి, లేదు అవసరమైనప్పుడు మాత్రం సహాయం చేయాలి. ఏ అవసరం లేనప్పుడు సహాయం చేసి ఆకలి కడుపు నిండా ఉన్నప్పుడు అన్నం పెడతానని ఉన్నప్పుడు దాని ఫలితం రాదు కదా. అలానే ఆ సమయంలో అంటే ఆయన పూర్తిగా అధైర్యపడి ఉన్నాడు అర్జునుడు. అలాంటి సమయంలో ఆయన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అంటే అది మనకు వాళ్ళకు కాదు, అది చేసింది మనం మానవులకు ఎలా సందేశం ఇవ్వాలో దాని రూపకంగా మనకు ఎంతో నేర్పించారు. అట్లానే ప్రతి రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ ఏదైనా సరే దాంట్లో వెనక రహస్యాన్ని గుర్తించగలిగితే మనకు అది దారి చూపుతుంది, మంచి మార్గాన్ని ఇస్తుంది. నిజంగా అధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది, ఓర్పు లేని ఓపిక లేనప్పుడు మనోబలాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అవి మహాగ్రంథాలైనాయి. అందుకని వాటిని తప్పకుండా మరవకూడదు. ఎక్కడున్నా ఒక్క క్షేత్రాలకు పోవడమే కాదు, ఆ క్షేత్ర మహిమను, ఆ క్షేత్రదాన్ని గుర్తించగలిగితే, దాని సారాన్ని తెలుసుకోగలిగితే మనలో నిజమైన మార్పు, నిజమైన ఉత్తేజము, నిజమైన లైఫ్ అంతా మనకు ఉపయోగపడడానికి అవి దారి చూపిస్తాయి. అందుకని తప్పకుండా మనం అందుకే ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. ఎందుకంటే ఎక్కడున్నా మన దేశాన్ని మర్చిపోకూడదు, మన పుట్టిన ఊరిని మర్చిపోకూడదు, అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకూడదు అంటుంటారు. ఎందుకు అంటే అదే కారణం. ఎందుకంటే దాంట్లో అంత మహత్తర శక్తి ఉంటుంది. అదే మనకు నీడనిచ్చేది. ఎక్కడ తిరిగినా ఏం చేసినా మనది ఉన్నప్పుడు దానిలో ఉన్న ఆత్మానందం వేరుంటుంది. అందుకే మహాత్ములు దాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. మనం ఇట్లా హిందూ ధర్మంగా, హిందూ దేశంలో ఇలాంటి మంచి వాళ్ళ మధ్య పుట్టడము, చెడు ఉండొచ్చు కానీ ఆ చెడులో కూడా మంచి వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి ఈ మాత్రం మనలాంటి వాళ్ళందరూ కూడా హాయిగా గడుపుగలుగుతున్నారు. కాబట్టి జై కిసాన్ జై జవాన్ అంటుంటారు కదా, అది కూడా ఏంటంటే ఆ దేశ రక్షణ చేసే సైనికుడు, ఇక్కడ అన్నం పెట్టే అన్నదాత కూడా మహాత్ములే. వాళ్ళు కూడా దైవస్వరూపులే. ఎందుకంటే ఎన్ని తరాలు మారినా, ఎన్ని జనరేషన్స్, ఎన్ని శతాబ్దాలు మారినా అవి మాత్రం మారవు. మన గ్రంథాల్లాగే వాళ్ళు కూడా ఒకరు పోతే ఒకరు వచ్చి మన దేశాన్ని కాపాడుతూనే ఉన్నారు, మనకు అన్నాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ మనం నిత్యోత్సాహంతో ఎక్కడికి పోయినా, ఏ క్షేత్రం పోయినా, ఏం చేసినా మనసును ఎప్పుడూ మనల్ని మనము ఆలోచించుకుంటూ దాన్ని శుద్ధి చేసుకుంటుండాలి. బాహ్య శుద్ధి కాకుండా అంతర్శుద్ధి వల్ల
మనము ప్రశాంతత ఉంటుంది. కోపం వల్ల బీపీ వస్తుంది, అనారోగ్యం వస్తుంది. ఇవన్నీ అనివార్యమైనప్పుడు మనకు తెలియకుండా కొన్ని సమస్యలు ఉంటాయి. అవి మనం తెచ్చుకునేవి కాదు. దానివల్ల వచ్చేవంటే తప్పదు. కానీ మనం కూడా ఎక్కువ ఉద్రేకాలతో, కోపాలతో కారణంగా మనమే తెచ్చుకుంటున్నాం. వాటిని మనం అవాయిడ్ చేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరము. అందుకని ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మన మనస్సు మాత్రం ఎప్పుడు మంచి గురించి ఆలోచించాలి. మన మార్పు కోసం మొదటి మెట్టులో మనమే ఉండాలి అని గుర్తు చేసుకుంటూ ఆత్మావలోకంలో ఏమంటారు, అందరికీ నచ్చితే ఓకే, ఏదన్నా మీకు అనిపిస్తే నైస్ కామెంట్ రూపంలో తెలపండి. మనం మరొక వీడియోలో దానికి జవాబుగా మనం చేసుకుందాం వీడియోని. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.